తాకట్లో ఉన్న మీ బంగారాన్ని నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. తెలంగాణకి షాక్ ఇచ్చిన ఏపీ ఎందులో అంటే, సాధారణంగా పొరుగు రాష్ట్రాలు ఇరుగు పొరుగు రాష్ట్రాలు ఎలా ఉండాలి, ఎంత పోటీలు ఉన్నా ఆ పోటీలు కూడా ఆరోగ్యకరంగానే ఉండాలి కదా. సో ఇప్పుడు ఇది కూడా ఆరోగ్యకరమైన పోటీనే. అది ఎందులో ఏంటి అనేది మీకు తెలియజేస్తాను. ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత మరి ఓ ప్రక్కన అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి ఏపీ, తెలంగాణ కంటే హైదరాబాద్ లాంటి బ్రహ్మాండమైన రాజధాని ఉంది. అక్కడ వచ్చే ఆదాయంతోనే ఆ రాష్ట్రం దాదాపు 70% ఆదాయం ఒక్క హైదరాబాద్లోనే వస్తుందంటే ఆ పరిస్థితి ఏపీకి ఉందా? లేదు. సో అటువంటి పరిస్థితుల్లో నుంచి ఇప్పుడు ఏ విధంగా తెలంగాణకి షాక్ ఇచ్చేలాగా ఉంది, ఏ విషయంలో ఉంది, అసలు నిజంగానే దాన్ని షాక్గా భావించాలా, ఇంకేమైనా ఉన్నాయా అనేది మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. ఇదిగో చూడండి, ఏపీ గివ్స్ రూట్ షాక్ టు తెలంగాణ. ఏంటది? ఇక్కడ చూస్తే ఇదిగోండి, నెంబర్ ఆఫ్ పీపుల్ ఎర్నింగ్ ఓవర్ 1 crore, కోటి రూపాయల కంటే పైన ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్న వాళ్ళు ఎక్కువ ఎక్కడున్నారు అంటే, ఇదిగోండి చూడండి, అసలు మామూలుగా దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి చూపించారు. ఇదిగో ఏపీ కంబైన్డ్లో చూపించారు, తెలంగాణ ఏపీ కంబైన్డ్లో చూపించారు. ఇంకా తర్వాత తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఇట్లా అన్ని రాష్ట్రాలు ఇదిగోండి చూపించారు. సరే, ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశమే మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇదిగోండి, నెంబర్ ఆఫ్ పీపుల్ ఎర్నింగ్ ఓవర్ 1 crore బేస్డ్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్డ్ ఫర్ మోర్ దాన్ 1 crore ఫర్ ద ఇయర్ 24. ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు కొంతమంది ఉంటారు, సంపాదిస్తారు, అది లిక్విడ్ క్యాష్, దానికి ట్యాక్సులు ఉండవు, లెక్కపత్రం ఏమీ ఉండదు. సో అలా కాకుండా బేస్డ్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఐటీఆర్ ఫైల్ చేసిన వాళ్ళు ఎవరెవరు అనేది చూస్తే, అంటే జెన్యూన్గా ఉన్నవాళ్ళు. ద లేటెస్ట్ అఫీషియల్ డేటా ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫర్ ఇండివిజువల్స్ earning over rupees 1 crore annually for year 24 has delivered a stunning surprise at AP, long considered a backward state struggling without a capital, has outperformed Telangana by a huge margin. ఒక రాజధాని లేదు, ఏమి లేదు, ఆర్థికంగా చితికిపోయినటువంటి రాష్ట్రం, పైగా వెనకబడిపోయింది అని చెప్పేసి పదే పదే చాలామంది అభిప్రాయపడుతున్నటువంటి రాష్ట్రంలో ఊహించని విధంగా తెలంగాణలో కోటి రూపాయలకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే వాళ్ళకంటే కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది ఉన్నారు అని అంటే ఇది షాకే కదా. యాజ్ పర్ ద ఫిగర్స్, ఏపీ రిపోర్టెడ్ 5,340, 5,340 మంది 1 crore plus earners, making it the second highest in South India after తమిళనాడు. సౌత్ ఇండియాలో సెకండ్ హైయెస్ట్ అంట తమిళనాడు తర్వాత. తమిళనాడులో 6,288, ఏపీలో 5,340, వైల్ తెలంగాణ రిపోర్టెడ్ ఓన్లీ 1,260 అట, నాట్ ఈవెన్ 1/4 ఆఫ్ ఏపీ టాలీ. తెలంగాణలో 1,260 మందే, ఇక్కడ 5,340, కనీసం దాంట్లో 4వ వంతు కూడా లేరు. అంటే నిజంగా లేరనా? ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన వాళ్ళు లేరు, కానీ నిజంగా సంపాదించిన వాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న వ్యాపారాలు ఇంకెక్కడ ఉన్నాయి కాబట్టి ఇది. ద నెంబర్స్ ఆర్ counter initiative, especially since Hyderabad is widely known as India's luxury housing hotspot, selling tens of thousands of premium villas and gated apartments each year. ప్రతి సంవత్సరం బ్రహ్మాండమైన లగ్జూరియస్ విల్లాసు, ప్రీమియం విల్లాసు, గేటెడ్ అపార్ట్మెంట్సు ఇవన్నీ సేల్ అవుతూ ఉన్నా కానీ కోటి రూపాయల మీద సంపాదించిన వాళ్ళు, ట్యాక్స్లు కట్టిన వాళ్ళు లేరా? ఎందుకు అలాగా? This raises a burning question. Where are those high spending buyers in the tax records? ఒక పక్కన వ్యాపార లావాదేవీలు జరిగిపోతున్నాయి, కొనుగోలు అమ్మకాలు జరుగుతున్నాయి, కానీ వాళ్ళేంటి ఐటీఆర్ ఫైల్ చేయట్లా, ఎందుకు, ఏమైపోయారు అంటే లిక్విడ్ క్యాషా ఏమై ఉంటుంది? ఈవెన్ ఇఫ్ 1/10 ఆఫ్ హైదరాబాద్స్ లగ్జరీ హోమ్ బయర్స్, అరే లగ్జరీ విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీల్లో ఫ్లాట్లు కొనేవాళ్ళలో 1/10వ వంతు ఏంటి డిక్లేర్ దే ట్రూ ఇన్కమ్స్, దే షుడ్ లాజికల్లీ అపియర్ ఇన్ ద 1 crore plus కేటగిరీ. వాళ్ళైనా చూపించాలి, లేదు రావట్లే. ఇన్స్టెడ్ ద డేటా పెయింట్స్ తెలంగాణ యాజ్ లాగింగ్ ఫార్ బిహైండ్ ఏపీ, కర్ణాటక. చూడండి, కర్ణాటక 2,816,
అండ్ ఈవెన్ బీహార్ 2576 సారీ షాకింగ్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ విత్ జస్ట్ 2600 ఫేర్స్ బెటర్ దాన్ తెలంగాణ. బీహారు జమ్మూ అండ్ కాశ్మీర్తో సహా తెలంగాణ కంటే బెటర్గా ఉన్నారంటే సంథింగ్ ఈజ్ ఫిషింగ్ హియర్. ఏదో జరుగుతుంది. చాలామంది ఉన్నారు ఇక్కడ కానీ బయటపడట్లా. అది అక్కడ దాని యొక్క ఉద్దేశం. కర్ణాటక టు ప్రెజెంట్స్ ఎ పెజిల్ despite Bangalore being a global IT hub with thousands of top paid tech professionals and business tycoons, the state has declared just 2816. ఇందులో కర్ణాటక కూడా అందరూ దొంగలే అన్నట్టుగా. కర్ణాటక మరి బెంగళూరు ఎంత పెద్ద క్యాపిటల్ సిటీ అండి, హైదరాబాద్ కంటే బిగ్గెస్ట్ క్యాపిటల్, అది బిగ్గర్ క్యాపిటల్. సో అటువంటప్పుడు మరి ఇక్కడ కూడా ఇంత చూడండి, బిజినెస్ టైకూన్స్ ఉన్నారు, టూ పెయిడ్ హై టెక్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, బట్ స్టిల్ వెరీ లెస్ నెంబర్ 2816. The revelations are said to fuel speculation over possible large-scale tax evasion, under-reporting of income, or structural disparities in how wealth is captured in official records. For AP, the data is moral booster, contradicting its backward image and positioning it as a state with a thriving affluent class. For Telangana, however, it is nothing short of rude, shock-raising though questions, tough questions about transparency, compliance and the real story behind Hyderabad's visible wealth. అసలు కథ ఏంటి అంటే అది అంత పారదర్శకంగా లేదు హైదరాబాద్ గణాంకాలు. మరి వ్యాపారాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి, వ్యాపారస్తులు బ్రహ్మాండంగా ఉన్నారు, లావాదేవీలు అన్నీ జరుగుతున్నాయి, ప్రొఫెషనల్స్ ఉన్నారు, ఈవెన్ ఇన్ కర్ణాటక ఆల్సో బెంగళూరు. మరి ఈ రెండుకంటే కూడా ఏపీలో ఎందుకు అంత ఎక్కువ మంది ట్యాక్స్ పేయర్స్ ఐటీఆర్ ఫైల్ చేశారు? ఏమవుతుందంటారు? ఏంటి ఆ డిఫరెన్స్ ఏంటి? సో అంటే తప్పించుకునే ప్రయత్నం, మనీ అంతా బ్లాక్ చేస్తున్నారా? బ్లాక్ చేసి మరి ఏం చేయాలనుకుంటున్నారు? ఇదే షాకింగ్ రిపోర్ట్. సో జెన్యూన్గా సంపాదించుకుంటున్నారా లేకపోతే బ్లాక్ మనీ చేసేస్తున్నారా? ఎక్కడికక్కడ లిక్విడ్ క్యాష్ వస్తుందా అంటే ఏంటి? ఖచ్చితంగా బ్లాక్ ఇన్కమ్ ఉంది అని చెప్పేసి అయితే స్పష్టంగా అర్థం చేసుకోవాలి. లేకపోతే ఫైల్ చేయించుకోవచ్చుగా, చూపించుకోవచ్చుగా లెక్కలో. సో ఇలా ఈ యొక్క ఐటీఆర్ ఫైల్స్ విషయంలో ఒక విధంగా చెప్పాలి అంటే సౌత్ ఇండియాలోనే ఏపీ సెకండ్ ఉంది. ఓ పక్కన వెనకబడిన రాష్ట్రం అంటూనే ఇది కూడా చూడండి, 6288 తమిళనాడు అయితే అందులో మరి ఏపీ 5340. ఇదిగోండి తెలంగాణ 1260. ఇక్కడ కర్ణాటక 2816, మహారాష్ట్ర 1,24,800. సో గుజరాత్ 3,540. ఇదిగోండి రాజస్థాన్ 1704. రాజస్థాన్ కంటే తక్కువ, ఎడారి ప్రాంతం కంటే తక్కువ తెలంగాణ. మరి ఇంత దారుణమా? ఇదిగో ఇది ఆల్మోస్ట్ ఆల్ అస్సాంతో ఈక్వల్గా ఉంది. అస్సాం 1100, వీళ్ళు 1200, అంతేగా డిఫరెన్సు. సో ఈ బీహార్ యూపీ 24,000, బీహార్ 2,500, అంతకంటే తక్కువ వచ్చింది. ఇదిగోండి జమ్మూ అండ్ కాశ్మీరు ఇదంతా వీళ్ళకి 2,600, అంతకంటే తక్కువ. ఇది దారుణం పరిస్థితి. సో ఎనీహౌ మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే ఈ ట్యాక్స్ పేయర్లు అయితే మాత్రం తెలంగాణలో అతి తక్కువగా రావడం వెనకాల ఏమై ఉంటుంది అనే మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.